మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో సెలవిస్తున్న మాట, మనమందరము దేవునికి ఇష్టలుగా బ్రతకాలని, జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడండి. ఎంత మంచి మాట! ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఎంతో ప్రేమించి విడిపించి కనాను దేశం ఇవ్వాలని కోరిక కలిగి ఉంటే, వీరందరూ కూడా ఏం చేశారు? ఆయనకు ఇష్టలుగా బ్రతకకుండా ఆయనకు కోపం తెప్పించేవారిగా, అసహ్యం పుట్టించేవారిగా వారు ప్రవర్తించి మధ్యలోనే సంహరింపబడ్డారు. మధ్యలోనే కనాను దేశం చూడకముందే చాలామంది చనిపోయారు. ఎందుకు? దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనాను దేశం చూడాలి అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ, పరలోక రాజ్యం నీవు చూడాలి అంటే, యేసుక్రీస్తుని కలుసుకోవాలి అంటే, నీవు దేవునికి ఇష్టనిగా నీవు ఈ లోకంలో జీవించాలి. దేవునికి నచ్చాలను. దేవునికి నచ్చితేనే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆ గొప్ప మహిమ ప్రభావములు గల నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకునేలా నీకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. నీవు ఎప్పుడైతే దేవునికి అసహ్యంగా, దేవునికి అయిష్టంగా బ్రతకడం నేర్చుకుంటావో, నీవు కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మధ్యలోనే సంహరింపబడినట్టు సంహరింపబడతావు. అందుకే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవునికి ఇష్టనిగా బ్రతికి, దేవుడు చెప్పిన మాట వింటూ, ఆయన ఇచ్చిన నిత్య రాజ్యానికి వారసునివి అవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునిగాక. ప్రార్థించుకుందాం. మా పరలోకమున్న తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీవు చెప్పిన విధముగా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. ఇశ్రాయేల్ ప్రజలను సనిగి గొనిగి నీ నుంచి దూరం అయ్యారు ప్రభువా, నీవిచ్చిన వాగ్దాన దేశం పొందుకోక ముందే. కానీ ప్రభువా, నీ మాట వింటూ నీకు ఇష్టంగా బ్రతుకుతూ నీ నిత్య రాజ్యంలో నిన్ను చూసేదానికి మాకందరికీ భాగ్యం దయచేయమని, నీవే ఆ కృప అనుగ్రహిస్తావని నమ్ముతూ మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.